హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కేక్ చేస్తామండి. మనకి ఇంట్లో ఓవెన్ లేకపోయినప్పటికీ కూడా బేకరీలో చేసినట్టుగానే మనము ఈజీగా టేస్టీగా అదేలాగా మనము కేక్ చేసుకోవచ్చండి. అయితే దీంట్లో మనము మైదా వాడట్లేదు. మైదా లేకుండా, ఎగ్ లేకుండా మనము అంటే కొంతమంది సాటర్డే అలాంటప్పుడు ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కదండి. ఎగ్ లేకుండా కూడా మనము టేస్టీగా ఈజీగా బేకరీలో చేసినట్టుగా కేకు చాక్లెట్ ఫ్లేవర్ వేసి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి, మన చాక్లెట్ కేక్ కోసం నేను తీసుకున్న పదార్థాలు బొంబాయి రవ్వ అండి. 2 ఈక్వల్ గ్లాసులే. బొంబాయి రవ్వ ఏమో 1 గ్లాసు ఫుల్గా తీసుకున్నాను నేను. ఇదేమో పంచదార సగమే తీసుకోవాలి. ఇది ఫుల్గా తీసుకుంటే ఇది హాఫ్ సరిపోతుందండి. 2 ఈక్వల్ గ్లాసులే అనమాట. ఇవేమో డ్రై ఫ్రూట్స్ నేను తీసుకున్నాను. జీడిపప్పులు అయితే ముక్కలు చేశాను, అవి కిస్మిస్. ఆ తర్వాత మనము చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ అవసరమండి. కోకో పౌడరు 2-3 స్పూన్లు పడుతుంది అనమాట. అయితే ఈ బొంబాయి రవ్వ మనము మిక్సీలో వేసి కొంచెం పౌడర్ లాగా చేయాలండి. మరీ మెత్తటి పౌడర్ కాదు, కొంచెం 4-5 సార్లు అలా బర్రమని తిప్పితే సరిపోతుంది అనమాట. ఈ బొంబాయి రవ్వ కొద్దిగా మిక్సీలో వేసి పొడి చేయాలి. అలాగే పంచదార కూడా మనము పొడి చేయాలి. ఈ 2 పొడి చేసి పెట్టుకుని ఇప్పుడు మనము కేక్ మిశ్రమం కలుపుదామండి. అయితే మనం ఇప్పుడు కేక్ మిక్సర్ కలపడానికి మనం పొడి చేసిన బొంబాయి రవ్వ దీంట్లోకి వేసేయాలండి. అలాగే షుగర్ పౌడర్ కూడా వేసేయాలి. పంచదార పొడి వేసేసాం. అయితే ఇప్పుడు మనము పాలు వేస్తామండి. దీంట్లోకి కొద్దిగా 1 అర గ్లాసు పాలు, అలాగే 1 అర గ్లాసు కుకింగ్ ఆయిల్ వేస్తామండి. కుకింగ్ ఆయిల్ మనం ఏదైనా తీసుకోవచ్చు, మీరు ఏది వాడితే అది తీసుకోవచ్చండి. అయితే కేకు మనము ఇది బొంబాయి రవ్వ వేసాం కదా, అది విరిగిపోకుండా బైండ్ అవ్వడం కోసం కొద్దిగా 2 స్పూన్లు మైదా పిండి వేస్తామండి. 2 స్పూన్లే, ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్లు మైదా పిండి వేస్తాము. అలాగే మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేయాలన్నమాట. మరి కేక్ అనగానే బేకింగ్ పౌడర్ వేయాలి కదా. నేను ఈ కంపెనీ వాడతానండి, ఇది చాలా బాగా వస్తుంది కేకు. ఈ డబ్బా కొనుక్కుంటే మీరు ఇందులోకి నేను తీసుకున్న దానికి 1/2 స్పూన్ సరిపోతుందండి. ఎందుకంటే నేను ఒక చిన్న గ్లాసుడే కదా రవ్వ తీసుకున్నాను కాబట్టి 1/2 స్పూను సరిపోతుంది అనమాట. బేకింగ్ పౌడర్ కొంచెం కావాలంటే వెయ్యండి, అంతేగాని స్పూన్ ఫుల్గా వేయొద్దు, సరిపోతుంది. అలాగే కోకో పౌడర్ వేయాలండి. ఇప్పుడు చాక్లెట్ పౌడర్ ఇందులో 2 స్పూన్లు ఫుల్గా వేసేసాను నేను, సరిపోతుంది. అయితే మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేయచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కుకింగ్ ఆయిల్ దీంట్లోకి వేయాలండి. వేసి ఇలాగా కలపాలన్నమాట. మొత్తం ఆయిల్ అంతా వేసేయండి. తర్వాత మనం తీసుకున్న మిల్క్ కొంచెం కొంచెం వేసుకుంటూ దీని బ్యాటరీ లాగా కలపాలన్నమాట. నేను చూపిస్తాను మీకు. మరీ లూజ్గా కలపొద్దు, అలానే మరీ టైట్గా కలపకూడదు. పాలు అవసరం పడితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలన్నమాట. ఇదిగో చూసారా, ఇది కొంచెం టైట్గా ఉంది. ఇంకొంచెం పాలు పడతాయి, నాకు పాలు వేస్తాను. అయితే పాలు మరీ చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్నాయి వేయకూడదండి, అలానే వేడి పాలు వేయకూడదు. నార్మల్గా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలే మనం దీంట్లోకి వాడాలండి. మరీ వేడి పాలు వేయకూడదు, చల్లటి పాలు ఫ్రిడ్జ్లో వేయకూడదు, నార్మల్గా ఉండాలి. చూసారా, మిక్సర్ ఈ విధంగా ఉండాలన్నమాట. అవసరం మేరకే మీరు పాలు వేసుకోవాలి. ఇప్పుడు మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందండి, దాని మీద కొంచెం చిన్నదే టైట్ ఉండాలి, అంతే. ఇందులో ఇలా కలిపేసిన తర్వాత మనము ఒక 2 నిమిషాలు అలా ఉంచాలండి. ఎందుకంటే ఇది ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట. ఒకవేళ మీకు మరీ లూజ్గా ఉంది, తొందరపడి చుక్క పాలు ఎక్కువ పడిపోయి అనుకుంటే 1 స్పూన్ మైదా పిండి వేసుకోండి. 1 అర స్పూను లేదా 1 స్పూన్ మైదా పిండి వేస్తే సరిపోతుంది అనమాట. కానీ ఇదిగో ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా. ఇది ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇలా ఉంచుదామండి. అయితే మనము కేక్ దేంట్లో వేసుకుంటామో ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెమే
ఒక చుక్క ఇలాగ స్ప్రెడ్ చేయండి. దీనికి అంతటికి ఆయిల్ ఇలాగా గిన్నెంతా స్ప్రెడ్ చేసి ఆయిల్ గిన్నెంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా మైదాపిండి వేయండి. కొంచెమే ఇలా మైదాపిండి వేసాక దీన్ని ఇలాగా అనండి. మొత్తం ఇదంతటికి ఇలా మైదాపిండి ఒక లేయర్ లాగా పడుతుంది అన్నమాట. ఇలాగ మొత్తం అంచుల వరకు ఇలాగ దానికి ఇలా స్ప్రెడ్ చేయండి. అప్పుడు ఈ పిండిని ఇలా దులిపేయండి. దీంట్లో ఉంచకూడదు, ఇలా దులిపేయాలన్నమాట. సరేనా? ఇదిగో ఇలాగా ఒక లేయర్ లాగా అంటుకుంటుంది. ఎందుకంటే కేక్ మనకి ఈజీగా ఊడొస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మనం ఏదైతే కలిపి ఉంచుకున్నామో కేక్ బ్యాటర్ ఇందులో వేసేయచ్చు అనమాట. చూసారా? ఇది నేను ఆయిల్ అప్లై చేసి పిండి కలిపే లోపల ఇది కొంచెం టైట్ అయిందనమాట. మన కేక్ మిక్సర్ కొంచెం టైట్ అయింది. ఇది మొత్తం ఇలాగా పూర్తిగా దీంట్లోకి వేసేసిన తర్వాత దీన్ని ఇలా ట్యాప్ చేయాలి. ఇలా చేస్తే అడుగుని గ్యాప్ ఖాళీలు లేకుండా పూర్తిగా అది సమంగా అవుతుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెడదాం. ఇదిగోండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెడదాం కేకు. మనకు ఓవెన్ లేదని మనము ఆగిపోక్కర్లేదు. ఓవెన్ లేకపోయినా మీరు ఫస్ట్ ఇలాగా అట్ల రేక్ పెట్టండి. ఎందుకంటే అది మాడిపోకుండా ఉండాలన్నమాట. కేకు అడుగుని త్వరగా మాడిపోతుంది. ఇది కేక్ మనకి పూర్తిగా కుక్ అయ్యే వరకు, బేక్ అయ్యే వరకు సిమ్లోనే ఉంచాలి. అస్సలు మీడియంలో కూడా మీరు మంట మీడియంలో పెట్టకూడదు. ఓన్లీ సిమ్లోనే ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కేక్ కంప్లీట్ అయ్యే వరకు. సరేనా? అయితే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టొద్దు, మాడిపోతుంది. ఇలా అట్ల రేక్ ఏదైనా మీరు పెట్టి దాని మీద ఇది పెట్టండి. మీరు తీసుకున్న కేక్ గిన్నె అయితే పైన దీనికి ఇలా కవర్ చేయండి, మూత పెట్టేయండి, సిమ్లోనే ఉంచండి. చూద్దాం అయిన తర్వాత. చూడండి, చూద్దామండి. మన కేకు ఒక 20-25 మినిట్స్ తర్వాత ఇలా అవుతుందన్నమాట. ఇది ఇలా టచ్ చేస్తే వేలికి అంటుకోవట్లేదు. చూసారా? మొత్తం అంతా ఇలా టచ్ చేస్తే వేలికి అంటుకోలేదు, అయిపోయింది. అయితే మనము పై లేయర్ కూడా కొంచెము కాలడం కోసం తిరిగేద్దాము. అయితే వెంటనే తిరగేయద్దు. స్టవ్ ఆపేసి అలాగే మూత ఉంచేసి ఒక 5 మినిట్స్ 10 to 5 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత అప్పుడు మనం తిరగేద్దామండి. అది ఈజీగా ఊడిపోతుంది అనమాట. ఇక్కడ గ్యాప్ వస్తుంది చుట్టూరు ఇలాగా, దానికి అదే గ్యాప్ వచ్చి ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా తిరగేయచ్చు. అందాక మూత పెట్టేసి ఆఫ్ చేసి స్టవ్ ఆపేసి అలా ఉంచేద్దామండి. 5 నిమిషాలు అయిందండి. నేను స్టవ్ ఆపేసి చూద్దాము మన కేకు. ఇది చూసారా? ఆవిరికి ఇలాగా చుట్టూ లూజ్ అవుతుందన్నమాట. కొంచెం మనము జస్ట్ చాకుతో ఇలా అంటే ఊడిపోతుందండి. మూవ్ అవుతుంది, కదులుతుంది. చూడండి, ఇలా అంటే కదిలిపోతుంది. ఇప్పుడు మనము దీనికి మూత పెట్టేసి తిరగేద్దామండి. ఇలా అంటే వావ్, చూసారా? ఈజీగా వచ్చేసింది. అలాగే ఇప్పుడు మనము అటువైపు కూడా కొంచెం లైట్గా ఇలాగా కాలితే బాగుంటుంది. కాబట్టి ఇంకో ప్లేట్ పెట్టి ఇలా తిరగేయాలి. సరేనా? ఇప్పుడు మన కేక్ గిన్నె ఉంది కదా, దీని మీద ఎలా బోర్లిందాం. ఈ డిజైన్ చూసుకోండి. డిజైన్ ఉంటే దీన్ని ఇప్పుడు ఎలా అంటే అటువైపు వెళ్ళిపోయింది. అంతే, కొంచెం వంకరగా ఉంది, సమంగా ఇలా అన్నాను. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే పెడదామండి. ఒక 2-3 నిమిషాలు చాలండి. ఇప్పుడు ఎక్కువసేపు అక్కర్లేదు. ఆల్రెడీ కేక్ బేక్ అయిపోయింది, కుక్ అయిపోయింది. జస్ట్ పై లేయర్ ఇలా రావడం కోసం మనం పెట్టాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ అలా ఉంటే సరిపోతుందండి. మరలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా సిమ్లోనే ఉంచాలి. చూసారా? సిమ్లో ఉంచాలి, హైలో పెట్టద్దు, మాడిపోతుంది. ఒక 3 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనం ఆపేయచ్చు. కొంచెం వేడి మీద కాకుండా కేక్ చల్లారిన తర్వాత కట్ చేయాలన్నమాట. ఇదిగోండి, 3 నిమిషాలు అయ్యింది. నేను ఇలా తిరగేసి పెట్టిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేద్దామండి. ఎందుకంటే ఎక్కువ కాలకూడదు. ఆల్రెడీ కేకు బేక్ అయిపోయింది కాబట్టి ఆపేద్దామండి. స్టవ్ ఆపేస్తున్నాను నేను. అయితే వెంటనే మనము మూత తీసి దీన్ని కట్ చేసేయకూడదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చల్లారనిచ్చాక అప్పుడు కట్ చేద్దామండి. ఇదిగోండి, కేకు ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నేను చల్లారనిచ్చాను. అయితే దీన్ని మనం ఇప్పుడు కట్ చేద్దాము.
అయితే దీని మీద ఇలా పెట్టేయాలన్నమాట. ఇదిగో చూసారా ఎంత బాగుందో, ఇటువైపు బాగుంది, ఇటువైపు బాగుంది. ఈ విధంగా మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మనము బేకరీలో చేసినట్టుగానే ఇంట్లో కూడా చక్కగా కేకులు రెడీ చేసుకోవచ్చండి. ఇదేమో చాక్లెట్ కేకు, మనం ఇదివరకు వెనీలా కేక్ కూడా చేసాము, అలాగే మనము ఆరెంజ్ కేక్ చేసాము, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సేమ్ బేకరీలో చేసినట్టే మనము ఇంట్లో చేసుకోవచ్చు. ఓవెన్ లేదని మనం కేక్ చేయడము ఆగిపోక్కర్లేదు. చక్కగా పిల్లలు ఇష్టపడేటట్టు మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఈ విధంగా ఇంట్లో చేసేసుకోవచ్చండి. బేకరీలో చేసినట్టుగానే చక్కగా బాగుంటాయి. ఇలా ఒక ముక్క తీసుకొని తినేస్తే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. కేకులు అంటే పిల్లలకి అందరికీ ఇష్టం కదండి. పెద్దవారు తింటారు, పిల్లలు తింటారు. మనకు నచ్చిన ఫ్లేవర్ మనం చేసుకోవచ్చు. హెల్తీగా డ్రై ఫ్రూట్స్ కూడా ఇంట్లో వేసుకోవచ్చు అనమాట. దీన్ని మనము వెన్నతో కూడా చేయొచ్చు, నెయ్యితో చేయొచ్చు, అలాగే కుకింగ్ ఆయిల్తో కూడా చేయొచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం బయట కొన్న కేక్ లాగే ఉంటుందండి. ఇందులో మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. ఇదేమో చక్కగా ఫ్లఫీగా ఎంత మెత్తగా ఉంటుందో, బాగుంటుంది. చక్కగా తింటుంటే మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి అన్నమాట. బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. మనం ఇంట్లోనే మనకు కావాల్సినవన్నీ చక్కగా హెల్తీగా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.